అందరికీ నమస్కారం. ఇప్పుడే 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈ మూవీ చూడడం మెయిన్ కారణం ఏమంటే, ఇంతకుముందు రామోజీరావు గారు చిన్న బడ్జెట్ లో పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చేవారు. అదే విధంగా రామోజీరావు గారి వారసత్వంగా ఈటీవీ ప్లస్ వాళ్ళు కూడా చిన్న బడ్జెట్ లో పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అదే విధంగా ఈ 'రాజు వెడ్స్ రాంబాయ్' కూడా చిన్న మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ తో మూవీకి వెళ్ళడం జరిగింది. ఇక సినిమా ఓపెన్ చేయగానే హీరో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి కూతురు ప్రెగ్నెంట్ గా ఉంటుంది. వాళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది. హీరో డప్పు కొడుతూ ఉంటాడు. అందులో ఆల్రెడీ హీరో హీరోయిన్ లవ్ చేస్తున్నట్టుగా చూపించాడు. హీరో హీరోయిన్ ను లవ్ చేస్తూ ఉంటాడు అనేది ఫస్ట్ సీన్ లోనే చూపిస్తాడు. తర్వాత హీరోయిన్ కొన్ని సీన్స్ తర్వాత కూడా హీరోని చూసి ఇష్టపడి లవ్ చేస్తుంది. వీళ్ళిద్దరు లవ్ చేసుకునడం జనరల్ గా హీరో వాళ్ళ ఫాదర్ కు నచ్చదు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ నచ్చదు. ఇదన్నీ రెగ్యులర్ గానే ఉంది. హీరో వాళ్ళ ఫాదర్ శివాజీ రాజా గారు సేమ్ అతను కూడా డబ్బు కొట్టేవాడు. పిల్లోడు పుట్టిన తర్వాత డబ్బు కొట్టడం మానే ఊళ్ళో ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. హీరో ఏమో డబ్బు కొట్టి ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, హాస్పిటల్లో అటెండర్. ఇతను కూడా వాళ్ళ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉండే అబ్బాయిని పెళ్లి చేయాలని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ లవ్ చేస్తూ ఉంటుంది. ఇది వీళ్ళిద్దరికి నచ్చదు. ఇలా కొన్ని సీన్స్ తర్వాత ఒక సిచ్యువేషన్ లో హీరోయిన్ ఫాదర్ తెలిసిపోతుంది వాళ్ళ అమ్మాయి డబ్బు కొట్టేవాడిని పెళ్లి చేసుకుంటుందని. తను కొంచెం ఇష్యూ చేయగానే అదే టైంలో హీరోయిన్ వాళ్ళ గొడవలో హీరో వాళ్ళ ఫాదర్ బాగా హర్ట్ అవుతాడు. ఇంటర్వెల్ ప్లాన్ కొంచెం ట్విస్ట్ గానే పెట్టాడు, కానీ అది కొంచెం రెగ్యులర్ గానే అనిపిస్తుంటుంది. తర్వాత ఇంటర్వెల్ ఓపెన్ చేయగానే హీరో సిటీకి వెళ్ళి అక్కడ పని చేస్తుంటాడు. అక్కడ వర్కౌట్ కాక మనసు ఒప్పుకోక మళ్ళీ ఊరికి వస్తాడు. ఊరికి వచ్చిన తర్వాత హీరోయిన్ ని ఎలా కలిశారు, తర్వాత చివరికి వాళ్ళిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు అనేటువంటి కథాంశంతో రూపొందింది. ఈ సినిమా చూస్తుంటే చాలా కొంచెం రెగ్యులర్ గా చాలా పాయింట్స్ ఉన్నాయి. కొత్తగా అనేటటువంటిది ఏంటంటే హీరో క్యారెక్టర్ ఒకటి కొత్తగా ఉంటుంది. హీరోయిన్ ఫాదర్ చాలా బాగా చేశాడు, బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశాడు. సినిమా అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనేటటువంటిది ఏమి ఉండదు. కొంచెం రెగ్యులర్ గా కథ ఉంటుంటుంది. ఎగ్జైట్మెంట్ అనేటటువంటిది ఏమి ఉండదు. అక్కడక్కడ కొన్ని విజిల్స్ వేపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. టీవీ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ ఇందులో మైనస్ ఏంటి అనేటటువంటిది చెప్పాలంటే, కథలో కొంచెం ఎలిమెంట్స్ ఏమైనా పెట్టింటే బాగుండేది. ఎందుకంటే ఇది చాలా రెగ్యులర్ గా ఉండే పాయింట్. హీరో వాళ్ళ ఫాదర్ కు నచ్చకపోవడము, తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ నచ్చకపోవడము, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా కలిసాయి, వాళ్ళిద్దరు పెళ్లి ఎలా చేసుకున్నారు అనేది ఇంతకుముందు చాలా మూవీస్ వచ్చాయి. కాదు ఇందులో ఏంటంటే హీరో డబ్బు కొట్టుకునేవాడు, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేయాలనేటువంటి టైప్ లో కథ అంతా వెళ్తుంటుంది. సినిమా అయితే అక్కడక్కడ బోరింగ్ అనేటటువంటిది ఏమి ఉండదు. ఓవరాల్ గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ కొంచెం లాగిష్ గా అనిపిస్తూ ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్ గా యావరేజ్ అనే చెప్పాలి. పర్ఫార్మెన్స్ పరంగా ప్రతి ఒక్కరు చేశారు. హీరోయిన్ ఫాదర్ శివాజీ రాజా గారు తెలంగాణ స్లాంగ్ లో చేసినటువంటి కథ. హీరో వాళ్ళ ఫాదర్ బాగా చేశాడు. హీరో వాళ్ళ మదర్ బాగా చేసింది. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్, అతని క్యారెక్టర్ చాలా హైలైట్ మూవీకి. కొంచెం నెగిటివ్ షేడ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ చివరి నిమిషంలో కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఆ నెగిటివ్నెస్ ని చాలా బాగా చూపించాడు డైరెక్టర్. పర్ఫార్మెన్స్ పరంగా డైరెక్టర్ మాత్రం చాలా బాగా చేశాడు. కథ అనేది ఇంకా కొంచెం ఏమన్నా బాగా చేసింటే బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకంటే కొత్తగా ఎక్సైట్మెంట్ అయినటువంటిది ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాకి వచ్చేది ఎంటర్టైన్మెంట్ ప్లస్ కొంచెం చిన్న అనిపించింది. చివరిలో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ పెట్టాడు, కానీ అది అంత ఎక్సైట్మెంట్ కానలేదు. ఎందుకంటే ఉప్పెనలో కొంచెం హీరోకి చేశారు, ఇందులో హీరోయిన్ చేస్తాడు వాళ్ళ ఫాదర్. అంటే మ్యారేజ్ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. హీరో మరియు హీరోయిన్ ఫాదర్ మధ్యలో. దాన్ని అతను జీర్ణించుకోలేకపోతాడు. చివరిలో హీరోయిన్ ఏదో చేయాలని ట్రై చేస్తాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోకూడదని ట్రై చేస్తాడు. ఆడి వరకు అంతా బాగానే ఉంది. కొంచెం రెగ్యులర్ గానే అనిపిస్తూ ఉంటుంది. సినిమా అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా బోరింగ్ అని చెప్పలేము, అట్లా అని పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పలేము. సినిమా అయితే యావరేజ్ గా ఉందనిపించచ్చు. వన్ టైం వాచబుల్ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.